ఈ ప్రపంచంలో మనిషి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నాడు. భూమి ఎలా తిరుగుతుందో తెలుసుకొన్నాడు. చంద్రుడిపై అడుగుపెట్టాడు. సముద్ర గర్భాన్ని పరిశీలించాడు. ఆకాశంలో ఉన్న గ్రహాలను కూడా చూశాడు. కానీ ఇప్పటికీ సమాధానం దొరకని ఒక ప్రశ్న మాత్రం అలాగే ఉంది. అసలు భగవంతుడు ఉన్నాడా? ఈ ప్రశ్న కొత్తది కాదు. వేల సంవత్సరాల క్రితమే మనిషి ఈ ప్రశ్న అడిగాడు. రాజులు అడిగారు, ఋషులు అడిగారు, శాస్త్రవేత్తలు అడిగారు, సాధారణ మనుషులు కూడా అడిగారు. కానీ ఇప్పటికీ ప్రపంచం మొత్తం ఒకే సమాధానానికి రాలేదు. ఎందుకంటే భగవంతుడు అనే విషయం కేవలం కళ్ళతో చూసే విషయం కాదు, అది మనసుతో అనుభవించే విషయం అని కొందరు నమ్ముతారు. మరికొందరు మాత్రం కనిపించని దాన్ని ఎలా నమ్మాలి అంటారు. అయితే నిజంగా దేవుడు ఉన్నాడా? ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. ఈ విశ్వం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సూర్యుడు ప్రతిరోజు సరైన సమయానికి ఉదయిస్తాడు. భూమి తన గమనాన్ని ఎప్పుడూ తప్పదు. ఋతువులు మారుతుంటాయి. వర్షం పడుతుంది. చెట్టు ఒక చిన్న విత్తనం నుంచి పెద్దదవుతుంది. ఇవి అన్నీ కేవలం యాదృచ్ఛికమా? లేక వీటి వెనుక ఏదైనా మహాశక్తి ఉందా? ఈ ప్రశ్న చాలామందిని ఆలోచింపజేస్తుంది. శాస్త్రం చెబుతుంది ప్రపంచం ప్రకృతి నియమాల ప్రకారం నడుస్తోంది అని. అది నిజమే. కానీ ఆ నియమాలను సృష్టించింది ఎవరు అనే ప్రశ్నకు మాత్రం శాస్త్రం దగ్గర పూర్తి సమాధానం లేదు. మన గుండె గురించి ఆలోచించండి. మనము నిద్రపోయినా అది కొట్టుకుంటూనే ఉంటుంది. మనము ఆదేశించకపోయినా శ్వాస కొనసాగుతూనే ఉంటుంది. ఒక్క క్షణం గుండె ఆగిపోతే మనిషి జీవితం ముగిసిపోతుంది. ఇంత అద్భుతమైన శరీరం, ఇంత క్లిష్టమైన జీవ వ్యవస్థ, ఇది అంతా కేవలం యాదృచ్ఛికంగా ఏర్పడిందా? లేక ఒక తెలివైన శక్తి దీన్ని నిర్మించిందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దేవుడు అనే భావన ప్రతి మనిషిలో వేరుగా ఉంటుంది. ఒక రైతుకి వాన కురిస్తే దేవుడు కనిపిస్తాడు. ఒక తల్లికి తన బిడ్డ నవ్వులో దేవుడు కనిపిస్తాడు. ఒక డాక్టరుకు ప్రాణం నిలబడిన క్షణంలో దేవుడు కనిపిస్తాడు. ఒక భక్తుడికి ఆలయంలో దేవుడు కనిపిస్తాడు. కానీ ఒక శాస్త్రవేత్తకు సాక్ష్యం కావాలి. అతను అంటాడు, నిరూపించలేని దాన్ని ఎలా నమ్మాలి? అది కూడా తప్పు కాదు. ఎందుకంటే ప్రశ్నించడం మనిషి స్వభావం. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ప్రపంచంలోని చాలామంది మనుషులు ఏదో ఒక రూపంలో దేవుణ్ణి నమ్ముతారు. ఎందుకు? భయం వల్ల, ఆశ వల్ల, లేక నిజంగానే ఏదైనా శక్తి ఉందా? ఒక చిన్న కథ వినండి. ఒకసారి ఒక బాలుడు తన తాతను అడిగాడు, తాతయ్య, దేవుడు నిజంగా ఉన్నాడా? అప్పుడు తాత నవ్వి అడిగాడు, నువ్వు ప్రేమను చూశావా? బాలుడు అన్నాడు, లేదు. అయితే ప్రేమ లేదని అనుకుంటావా? లేదు, ప్రేమ ఉంటుంది. గాలి కనిపిస్తుందా? లేదు. అయితే గాలి లేదని అనుకుంటావా? లేదు, గాలి ఉంది. అప్పుడు తాత మెల్లగా అన్నాడు, అలాగే దేవుడు కూడా కనిపించకపోవచ్చు, కానీ ఆయన ఉనికి మన అనుభవాల్లో ఉండవచ్చు. ఆ బాలుడు నిశ్శబ్దంగా ఆలోచించాడు. నిజానికి మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు శాస్త్రానికి కూడా అర్థం కావు. కొన్నిసార్లు అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు అకస్మాత్తుగా సహాయం దొరుకుతుంది. కొన్నిసార్లు డాక్టర్లు ఆశలు వదిలేసిన మనిషి బ్రతుకుతాడు. కొన్నిసార్లు మనిషి పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా లోపల ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని చాలామంది దేవుడు అంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. దేవుణ్ణి నమ్మడం అంటే కేవలం పూజలు చేయడం కాదు. నిజమైన భక్తి అంటే మనిషిగా మంచిగా ఉండటం. ఎందుకంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టకుండా, బాధలో ఉన్న వారిని ఆదుకోకుండా, మనుషులను ద్వేషిస్తూ రోజంతా పూజలు చేసినా దానికి అర్థం ఉండదు. ఒకసారి ఒక జ్ఞాని ఇలా అన్నాడు, దేవుణ్ణి వెతకడానికి ముందు మనిషిలోని మంచితనాన్ని వెతుకు. ఇంత గొప్ప మాట అది.
ఎందుకంటే దేవుడు ఉంటే ఆయనకు కావలసింది మన భక్తి కంటే మన మంచితనం కావచ్చు. ఈ ప్రపంచంలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ద్వేషం ఎందుకు పెరుగుతోంది? మనిషి మనిషిని ఎందుకు బాధ పెడుతున్నాడు? దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్న కూడా చాలామందికి వస్తుంది. దీనికి కొందరు ఇలా సమాధానం చెబుతారు. దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు. మంచి చేయాలా చెడు చేయాలా అనేది మనిషి నిర్ణయం. అంటే కత్తిని ఇచ్చినవాడు తప్పు కాదు, దాన్ని ఎలా ఉపయోగించాలో నిర్ణయించేది మనిషే. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇంకో విషయం, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా దేవుణ్ణి గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే ఆ సమయంలో డబ్బు, శక్తి, గర్వం అన్నీ పనికిరావు. అప్పుడు మనసు ఒక ఆధారం వెతుకుతుంది. ఆ ఆధారాన్ని చాలామంది భగవంతుడు అంటారు. కానీ దేవుడు ఉన్నాడని చెప్పి మూఢనమ్మకాల్లో పడిపోవడం కూడా తప్పే. ఎందుకంటే భక్తి మనిషిని మంచివాడిని చేయాలి కానీ భయపడేలా చేయకూడదు. దేవుడు పేరుతో ద్వేషం పెరగకూడదు. నిజమైన ఆధ్యాత్మికత అంటే ప్రేమ, దయ, క్షమ, సహాయం ఇవి పెరగడం. ఒకసారి ఆకాశాన్ని చూడండి. ఈ విశ్వం ఎంత పెద్దదో ఊహించండి. మన భూమి ఆ విశ్వంలో ఒక చిన్న బిందువు లాంటిది. అలాంటి విశ్వంలో మనిషి జీవితం చిన్నది. కానీ ఆ చిన్న జీవితంలో కూడా మనిషి ఆనందం వెతుకుతాడు, అర్థం వెతుకుతాడు, ప్రేమ వెతుకుతాడు. బహుశా ఆ దేవుణ్ణి వెతకడం కావచ్చు. ఎందుకంటే దేవుడు ఒక రూపం కాకపోవచ్చు, ఒక అనుభూతి కావచ్చు, ఒక నమ్మకం కావచ్చు, ఒక శక్తి కావచ్చు, లేక మనిషిలోని మంచితనమే కావచ్చు. చివరగా ఒక ప్రశ్న, దేవుడు ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే మనిషిలో మానవత్వం ఉందా, దయ ఉందా, నిజాయితీ ఉందా, ప్రేమ ఉందా? ఇవి ఉంటే భగవంతుడు ఎక్కడో ఒక చోట ఉన్నట్టే. ఎందుకంటే దేవుణ్ణి ఆలయంలో మాత్రమే కాదు, ఒక మంచి మనసులో కూడా చూడవచ్చు. మరి మీ అభిప్రాయం ఏమిటి? అసలు భగవంతుడు ఉన్నాడా? మీ ఆలోచనలు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి లోతైన ఆలోచింపజేసే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.